ద మోస్ట్ పవర్ఫుల్ కృష్ణుడి శత్రువు జరాసంధుడు. అసలు ఎవరితను? మగధ దేశానికి రాజు బృహత్రథుడు. ఇతనికి 2 భార్యలున్నా సరే పిల్లలు లేకపోవడంతో పుత్రుని కోసం ఒక ఋషి ఇచ్చిన ఫలాన్ని తన 2 భార్యలకి చెరో సగం ఇస్తాడు. దానితో వాళ్ళిద్దరికి ఒకే మనిషి యొక్క 2 భాగాలు పుడతాయి. ఇంకా అప్పుడు జర అనే రాక్షసి వాటిని కలిపి ప్రాణం పోస్తుంది. అందుకే జరాసంధుడు అనే పేరు పెడతారు. ఈ జరాసంధుడు తన కూతుర్లని కంసుడికిచ్చి వివాహం చేస్తాడు. మరి ఆ కంసుని మన కృష్ణుడు చంపేశాడు కదా, అందుకని జరాసంధుడు పగ పెంచుకొని మధుర మీద 17 సార్లు అటాక్ చేస్తాడు. అన్ని సార్లు కృష్ణుడు ఓడించి పంపించేవాడు. ఇంక ఇలా కాదని ద్వారకలో నీటి మధ్యలో రాజ్యం కట్టి తన ప్రజలైన యాదవులని రక్షిస్తాడు కృష్ణుడు. ఇలా యాదవులతో శత్రుత్వం ఉందని తెలిసి శకుని జరాసంధుడిని వాడుకొని రాజసూయజ్ఞం ఆపించాలి అనుకుంటాడు. కానీ అప్పటికే కృష్ణుడు ఇంకొక ప్లాన్ లో ఉంటాడు. సో కృష్ణుడు, అర్జునుడు, భీముడు బ్రాహ్మణుల్లా వెళ్లి జరాసంధుడిని భీముడితో మల్ల యుద్ధానికి ఆహ్వానిస్తారు. ఈ జరాసంధుడికి ఒక వరం ఉంది. తన శరీరం ఎన్ని ముక్కలైనా సరే మళ్ళీ అతుక్కుంటుంది. అందుకే కృష్ణుడు సూచించినట్టు భీముడు ఆ మల్ల యుద్ధంలో జరాసంధుడిని 2గా చీల్చి మళ్ళీ అవి అతుక్కోకుండా ఆపోజిట్ గా విసిరేస్తాడు. అలా జరాసంధుడి చాప్టర్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకేముంది, నెక్స్ట్ రాజసూయ యజ్ఞం జరిపించడమే. మరి అది కురుక్షేత్రానికి ఎలా దారి తీసిందో తెలియాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.